మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. ఒక కుక్క మన సార్వభౌమత్వాన్ని పరిహసించింది, అవహేళన చేసింది. అది కూడా మామూలు కుక్క కాదండి బాబు, రోబో కుక్క. అసలు రోబో కుక్క ఏంటి? మన సార్వభౌమత్వాన్ని, మన సావరింటిని పరిహసించడం ఏంటి, అవహేళన చేయడం ఏంటి అంటారా? ఆ విషయమే ఈ వీడియో. ఆ విషయం చెప్పుకుందాం. 5-6 నిమిషాలు మీరు ఎక్కడ మిస్ కాకుండా మొదటి నుంచి చివరి వరకు ఈ వీడియో చూడాలి. ముందు అసలు ఆ కుక్కను చూడండి. మా ఇంటి కుక్క పిల్ల, చక్కనైన కుక్క పిల్ల. చూశారు కదా, అది సంగతి. అయితే ఈ కుక్కకి మన సార్వభౌమత్వానికి సంబంధం ఏంటి అని మీరు అడగవచ్చు. సో ఆ విషయమే ఇప్పుడు మనం చెప్పుకుందాము. అయితే సార్వభౌమత్వం గురించి ఎందుకు మాట్లాడాను అనేది లాస్ట్లో చెప్తాను. అసలు ఏం జరిగిందనేది ముందు మీకు చెప్పాలి. మనకి ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వరల్డ్ సమ్మిట్ జరుగుతుంది. తెలుసు కదా మీ అందరికీ. మనం 2-3 రోజులుగా వరుసగా ఇస్తున్నాం. 16th ప్రారంభమైంది కదా. సో ఇది చాలా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ పాల్గొనేటటువంటిది. ఇది 2023లో ప్రారంభమైంది బ్రిటన్లో, తర్వాత కొరియాలో, తర్వాత ఫ్రాన్స్లో. లాస్ట్ ఇయరే మనం అంటే 2025 ఫిబ్రవరిలోనే మనం 2026 ఫిబ్రవరిలో మేము ఈ సమిట్ని నిర్వహిస్తామని చెప్పి కమిట్ అయ్యాము. ఆ సందర్భంగా మనం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ సంవత్సరం ఢిల్లీలో ఈ సమిట్ని నిర్వహిస్తున్నాం. అంతా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అంతర్జాతీయ వేదికగా మన ఇండియా కూడా ఇలాంటి సమిట్ని నిర్వహించడం అనేటటువంటిది గొప్పగా చెప్పుకునే అవకాశం కూడా మనకు వచ్చింది. అంతా బాగానే ఉంది. కానీ గొప్పగా చెప్పుకునే ఈ అవకాశాన్ని పక్కన పెట్టి అందరూ మనల్ని చూసి నవ్వుకునేటట్టుగా ఒక యూనివర్సిటీ అండి, ఒక వ్యక్తి అండి, ఒక కుక్క అండి, ఆ రోబో. ఏమిటి ఆ సంగతి చెప్తా మీకు. ఈ సమిట్లో ఎక్స్పో జరుగుతుంది కదా, అంటే రకరకాల ప్రోడక్ట్స్ ఇక్కడ ప్రదర్శిస్తారు తీసుకొచ్చి. సో ఈ సందర్భంగా అక్కడ ఈ ఒక యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ? గల్గోటియాస్ యూనివర్సిటీ. అది ప్రైవేట్ యూనివర్సిటీ. మన ఇండియాలో మన దేశ రాజధానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి యూనివర్సిటీ. అది ప్రైవేట్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ఒక ప్రోడక్ట్ని తన స్టాల్లో పెట్టింది. ఓకే, ఎవరైనా పెట్టుకుంటారు, తప్పే ఉంది, పెట్టవచ్చు. అది మన ఇండియాలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ బ్రహ్మాండమైనటువంటి స్టాల్ని పెట్టడము, అక్కడ ప్రోడక్ట్స్ని పెట్టడము మంచిదే. అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా టెక్నాలజీలో అద్భుతమైనటువంటి ఇన్నోవేషన్స్ చేస్తున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. గర్వకారణమైనటువంటి విషయమే. కానీ ఇక్కడ మిత్రులార విషయం ఏంటంటే, ఈ గల్గోటియా యూనివర్సిటీ వాళ్ళు ఒక రోబో డాగ్ని అక్కడ పెట్టారండి. ఆ రోబో డాగ్ని పెట్టడమే కాదు, దాని పేరు ఏమిటి? ఆ రోబో డాగ్ పేరు ఆరియన్. ORION. ఈ రోబో డాగ్ని పెట్టడమే కాదు, ఆ రోబో డాగ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అక్కడ డిస్ప్లే చేశారు. ఇది కూడా బాగానే ఉంది, అందరూ చూస్తున్నారు. ఇక మన వాళ్ళు చాలా బడుద్దాయిలు ఈజీగా నమ్మేస్తారని చాలామంది అనుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో చిన్నపిల్లవాడి నుంచి మేధావి దాకా అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. నెటజిన్లు సోషల్ మీడియాలో ఎవరు కూడా అంతగా అన్నీ నమ్మేయరు. విషయం ఏం జరిగింది అంటే, ఇది బాగానే ఉంది, అందరూ వచ్చి చూస్తున్నారు, ఆహా అని. ఆ రోబో కుక్క చాలా చిందులు వేస్తుంది, విన్యాసాలు చేస్తుంది, అందరూ బాగానే చూస్తున్నారు. దీని గురించి విషయం ఏమిటి అంటే, నెటజిన్లు వెంటనే ఇది మనది కాదు, మన దేశంలో తయారు చేయలేదు, ఇది చైనా రోబో డాగు, ఇది చైనాలో తయారు చేశారు, ఇది చైనాలో చేసిన దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ గల్గోటియా యూనివర్సిటీ వాళ్ళు మా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా తయారు చేసినటువంటి మోడల్ ఇది అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారండి. ఇది $2,800 దొరుకుతుంది. చైనా తయారు చేసినటువంటి మోడల్, కమర్షియల్ ప్రోడక్టు. దాన్ని అక్కడ యూనిటరీ GOT ఆ మోడల్కి పేరు పెట్టి తయారు చేసినటువంటిది. సరేనండి, మనది కాదు, ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, మనకు సంబంధం ఏముంది? వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోవచ్చు. ఏమిటి అని, ఎవరైనా ఒక చిత్రకారుడు ఒక బొమ్మ వేస్తే ఆర్ట్ ఎగ్జిబిషన్లోకి వెళ్ళి ఆ బొమ్మను నేను దొంగిలించి తీసుకొచ్చి ఇది నా బొమ్మే అని పెట్టాను అనుకోండి, అక్కడికి వచ్చినటువంటి చిత్రకారులు చాలామంది చూస్తారుగా, ఇది ఫలానా చిత్రకారుడు వేసినటువంటి ఆర్ట్ నువ్వు పెడతావేంటి అని అంటారుగా, చీ అంటారుగా, ఉమ్మేస్తారుగా. ఎక్కడైనా ఒక బ్రహ్మాండమైనటువంటి ఎలక్ట్రానిక్
ఆ వస్తువు తీసుకొచ్చి అందరూ బంధువులు అందరూ వచ్చిన తర్వాత ఇది మా అమ్మాయి తయారు చేసిందని చెప్పి అనుకోండి, ఎలా ఉంటుందండి? ఎంత సిగ్గుచేటు, పరుగు పోతుంది కదా. అలా జరిగింది అక్కడ. అయితే ఆ యూనివర్సిటీ మీద చర్య తీసుకోవచ్చు. ఆ యూనివర్సిటీకి మన ఇండియన్ సావరెంటీకి సంబంధం ఏంటి? మన ఇండియన్ సార్వభౌమత్వాన్ని ఒక కుక్క పరిహసించిందని మీరు ఎందుకు అంటున్నారు అని మీరు అనొచ్చు. ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఆ యూనివర్సిటీ ప్రదర్శించినటువంటి ఈ రోబో డాగ్ని మన ఇండియన్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ 16వ తేదీనే ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసి, ఆ పోస్టులో ఈ రోబో డాగ్ని చూపించి, వీడియో క్లిప్ చూపించి, దీన్ని మన ఏమన్నాడు ఆయన, సావరిన్ మోడల్స్, మన సావరిన్ మోడల్స్గా చాలా, అంటే ఇది ఒక్కటే కాదు, చాలా మోడల్స్ అక్కడ ప్రదర్శనకు పెట్టారు. వాటిని అన్నిటితో పాటు దీన్ని ప్రముఖంగా ఆయన చూపించి, ఇది మన సావరిన్ మోడల్స్ అన్నారు. సావరినిటీ అంటే సార్వభౌమత్వం. మన ఇండియన్ మోడల్గా ఆయన అక్కడ ఎక్స్లో పోస్ట్ చేసేటప్పటికి వెంటనే అక్కడ నెటిజన్స్ అందరూ కూడా అక్కడ కామెంట్స్ పెట్టేటప్పటికి దాన్ని తీసేశారు. దాని కమ్యూనిటీ రైట్స్ కూడా అక్కడ పడింది. వెంటనే ఆయన ఎక్స్లో ఆ పోస్ట్ తీసేశారు. ఇప్పుడు మీకు అర్థమైందా చిన్న కథ? అంటే మనం అంతర్జాతీయంగా ఈ ఏఐ సమిట్ని నిర్వహించడం ఎంత గర్వకారణమైనటువంటిది. మన ఇండియన్ ఐఐటి ఇన్స్టిట్యూషన్స్, మన మేధావులు, మన విద్యార్థులు ఎంత శ్రమ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహంగా ఉండేటటువంటి ఈ సమిట్లో మన దేశం పరువు ఒక చిన్న కుక్క తీసేసిందనమాట. అంటే వాళ్ళేదో యూనివర్సిటీ వాళ్ళు పెట్టారు, సరే వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోవచ్చు. కానీ ఐటీ మినిస్టర్, మన కేంద్ర మంత్రి ఆ విధంగా పోస్ట్ చేయడం అంటే సమిట్లో ఎవరెవరు ఏ ప్రదర్శనకు పెడుతున్నారు, ఏ ప్రోడక్ట్స్ ప్రదర్శనకు పెడుతున్నారు, ఎక్స్పోలో, స్టాల్స్లో, దాని మీద స్క్రూటినీ లేదా? వాళ్ళు పెట్టేటటువంటి ఆ ప్రోడక్ట్స్ యొక్క అథెంటిసిటీ ఏమిటి అనేటటువంటిది సైంటిస్టులు కానీ, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళు చూడొద్దా? ముందు అంత చెక్ చేయాలి కదా. సో మనం పరువు అంత పోయింది కదా. ఆ తర్వాత ఆయన ఆ పోస్ట్ తీసేసేయచ్చు. తీసేసిన తర్వాత ఇర్రెగ్యులారిటీస్ మీద మేము యాక్షన్ తీసుకుంటామని ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీడియా వాళ్ళకి చెప్పాడు. సరే, ఇర్రెగ్యులారిటీస్లో ఒక భాగమే ఆ గల్గోటియాస్ యూనివర్సిటీ చేసినటువంటి పని. ఆ నేహా సింగ్ అనేటటువంటి ప్రొఫెసర్ ఆమె అక్కడ మాట్లాడడము ఏదో. సో యూనివర్సిటీ వాళ్ళు అక్కడ ఆ ప్రోడక్ట్ గురించి చెప్పినటువంటి ఆ ప్రొఫెసరు, మేమే మా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డెవలప్ చేసినటువంటి ప్రోడక్ట్ అని దాని గురించి చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏదేదో చెప్తున్నారు. మేము అది చేయలేదు, అది కాదు, అలా అనలేదు, ఇలా అనలేదు, ఇది మేమే తయారు చేసామని అనలేదు అని ఇప్పుడు మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి మాటలు ఏదో చెబుతున్నారు. కానీ పోవాల్సినటువంటి పరువు పోయింది కదా. సాక్షాత్తు మన కేంద్ర మంత్రి ఇది సావరిన్ మోడల్స్లో ఒకటి కదా ఆయన చూపించి తర్వాత తీసేసేయచ్చు. అందుకని సార్వభౌమత్వాన్ని ఒక కుక్క పరిహసించింది అని చెప్పేసి అన్నమాట అదనమాట. అంటే చైనా నాయకులు మన సార్వభౌమత్వం మీదే కన్నేశారు. చైనా సిపాయిలు, చైనా సైనికులు మన సరిహద్దు మీదే కన్నేశారు. ఆఖరికి చైనాలో తయారైన ఒక రోబో కుక్క కూడా మన సావరిన్ మీద కన్నేసిందా? ఏమిటిది? కుక్క ఏం చేస్తుందండి? కుక్కలు ఏం చేస్తాయి? బొమ్మలు ఏం చేస్తాయి? ఏం చేయవు. కానీ ఇక్కడ మనం సతర్కంగా ఉండాలి, స్పృహతో ఉండాలి. చేస్తున్నటువంటి పనులలో మనం ఎంత మెలకువగా ఉన్నాము అనేటటువంటిది ఇదిగో ఇలాంటివే తెలియజేస్తాయి. పోయిన పరువు మనం ఎలాగూ తిరిగి రప్పించుకోలేము. కానీ ఇకనైనా ఇలాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలిరా నాయన, లేకపోతే ఇదిగో ఇలాంటివే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్ని చర్యలైనా తీసుకోండి, ఎన్ని సంజాయిషీలైనా ఇచ్చుకోండి, ఏమైనా ఇచ్చుకోండి. ఇంకా నయం మన ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళి అసలే ఫోటోషూట్స్ తీసుకోవడం ఆయనకి ఇష్టం కదా. ఈ రోబో డాగ్తో కానీ ఫోటోషూట్ తీసుకొని ఉండుంటే ఏమయ్యేది? ఏదో శక్తి ఆయన కాపాడిందనమాట. ఏదో శక్తి కాపాడడం కంటే ఆయనే అతీంద్రియ శక్తికి పరమ ప్రతినిధిగా చెప్పుకుంటాడు కాబట్టి ఆయన మొత్తానికి దీని నుంచి తప్పించుకోగలిగాడు. కానీ ఏది ఏమైనా సరే ఒక రోబో మన సార్వభౌమత్వాన్ని పరిహసించిందంటే ఇది అండి. మిత్రులారా, అర్థం చేసుకున్నారు కదా. నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.